మేనేజర్ డైరెక్టర్ అవుతుంటాడయా డైరెక్టర్ గారు అమ్మాయి కట్ట ఉంటది దేవుని వల్ల. అయ్యో మీరు ఉండండి సార్. సార్ ఇది క్లైమాక్స్ సీన్ సార్. క్లైమాక్స్ చేంజ్ చేశాను. నేనేం చెప్తానో అదే డైలాగ్. సురేంద్ర సార్ సెట్ మొత్తం లైటింగ్ చేయి. నేను కట్ చెప్పేంత వరకు నువ్వు కెమెరా ఆఫ్ చేయొద్దు. ఆల్ లైట్స్ ఆర్డర్. సార్ నా డైలాగ్ లేదు. స్టార్ట్ కెమెరా యాక్షన్. నా వల్ల నీకు కడుపు వచ్చిందా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? చేసుకుంటానే, పెళ్ళే చేసుకుంటాను. పెళ్ళే పెళ్ళంటే ఇదేనే చేసుకోవాలన్నా. అవునే నిన్ను నలుగురిలో పెళ్లి చేసుకోవాలన్నావుగా, చేసుకుంటానే. పెళ్లి చేసుకోవాలిగా, చేసుకుంటానే. ఎవరి దగ్గర నీ నాటకాలు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? రావే. నేను గర్భవతిని కాదు, నేను అబద్ధం చెప్పాను. అవును సార్, నేను ఫీల్డ్కి వచ్చాక ఎంతో మంది మిస్యూజ్ చేయాలని చూశారు. కానీ మీరు నాలోని ప్రతిభను గుర్తించి నాకు రంభా ఊర్వశి మేనక సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా మీ ఇంటికి వచ్చి నాటకం ఆడమన్నారు. మీరు రికార్డింగ్ లో ఉన్నప్పుడు మీరు మా ఇంట్లో ఉన్నట్లుగా భావించి మీ ఆవిడ నన్ను నానా మాటలంది. ఆ రోజే మీ ఇంట్లో ఏం జరుగుతుందో గ్రహించాను. ఆ టైంలో మీరు నేను కడుపుతో ఉన్నట్లుగా నాటకం ఆడమని చెప్పారు. నాకు నటిగా భవిష్యత్తు ఇచ్చిన మీకు గురుదక్షిణ ఇవ్వాలనుకున్నాను. మీ ఐడియాని నేను మీ ఆవిడ కలిసి మీ మీద ప్రయోగించాం. మీ ఇద్దరిని కలపాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. సార్, మీరు ఆవిడ్ని ప్రేమిస్తున్నారు, ఆవిడ కిరసనాయలు పోసుకుందని తెలియగానే నా మీద కసి తీర్చుకున్నారు. సార్, మీరు ఆవిడ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. నాకు అదే చాలు. నీ వెనుకే తిరిగే తాను లేవు, నీ కలలే అడిగే నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మ.